పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలానికి ఆయువు పట్టు లాంటి వల్లకృష్ణాపురం సహా సమీపాన 5 గ్రామాల ప్రజల తాగునీటి సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర హామీ ఇచ్చారు. సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం బాలకృష్ణాపురంలో గురువారం వేడుకగా సాగింది. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు వందలాది మంది ప్రజలు బాణసంచా కాల్పుల, పూలవర్షం, భజంత్రీలతో ఘనస్వాగతం పలికారు. ప్రజల హర్షధ్వానాల మధ్య గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజలను కలిసి వారి యోగక్షేమాలు, కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల గురించి ఆరా తీశారు. గత ఏడాది కాలంలో చంద్రబాబు ప్రభుత్వ పాలన గురించి ప్రజల నుండి అభిప్రాయం సేకరించారు. గ్రామానికి చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజల నుండి వివరాలు సేకరించారు. అనంతరం మాట్లాడుతూ బల్లకృష్ణాపురం గ్రామం ఒకప్పుడు ప్రతిపక్షాల కంచుకోట అని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సొంతమైందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా తనను ముఖ్యమంత్రిగా చంద్రబాబును ఎంతగానో అభిమానిస్తున్న గ్రామ ప్రజల రుణం తీర్చుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. గతంలో తాగడానికి నీరు లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారని, ఇప్పుడు ఇంటింటికి తాగునీరు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై 2 పూటల నీరు సరఫరా చేస్తామని, భవిష్యత్తులో 24 గంటలు నీరు సరఫరాకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 3000 చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 5 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు నాయుడు అలా కాదు, అన్నాడంటే చేస్తారు, చెప్పాడంటే చేస్తారు. తెలుగుదేశం ప్రభుత్వం చెప్పిందంటే ఖచ్చితంగా జరుగుతుందని. మీ గ్రామాలకి సీసీ రోడ్లు వచ్చినా, డ్రైనేజీలు వచ్చినా, ఏం జరిగినా అది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినవే. ప్రజల కోసం, ప్రజలకి ఏమైనా అవసరాల కోసం ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ పొలాలు లాక్కొని, మీ పొలాల్లో కొత్త పలకలు వేసుకొని, ఇంటి ముందు స్టిక్కర్లు అంటించుకొని, బాత్రూమ్ ముందు స్టిక్కర్లు అంటించుకొని ఇలాంటి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. అందుకని మీ మంచి కోసమే ఈ రోజు కూడా ఎలక్షన్ లేవు, ఏమీ లేవు. ఈ రోజు మీ గ్రామాల్లో అవ్వలు ఏం చేస్తున్నారు, మహిళలు ఏం చేస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళకి ఏం కావాలని అడగడానికి మమ్మల్ని పంపించారు. మీతో మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారు పంపించారు. ఒక ముఖ్యమంత్రి మీరు వెళ్ళండి ప్రజల్లోకి, ప్రజలతో మాట్లాడండి, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోండి అని మాతో పాటు ఈరోజు మొత్తం మండలంలో ఉన్న ముఖ్య నాయకులందరూ మీ గ్రామానికి వచ్చున్నారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ వచ్చారు.